కావ్యకు నగలు అలంకరించి తీసుకొచ్చి నా కోడలు అంటూ అందరికీ షాక్ ఇచ్చిన అపర్ణ. ఇంతకు ఏం జరిగింది? అసలు కోడలికి నగలు అలంకరించడం ఏంటి? అంటే కావ్యను తన కోడలుగా అపర్ణ అంగీకరించిందా? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కావ్య గురించి ఆలోచిస్తుంది. అసలు కావ్యను నేను ఎప్పుడూ కోడలుగా అంగీకరించలేదు. అలాంటి కావ్య నా బాగు కోసం, నా మంచి కోసం అంత అలా చెప్పిన తర్వాత కూడా నేను ఇంకా మారకపోతే నాకింకా మూర్ఖత్వం తగ్గలేనట్టే, ఒక అత్తగా నేను ఓడిపోయినట్టే అనుకుంటూ ఇంకా అపర్ణ అయితే అప్పుడే కనకం వాళ్ళు వచ్చేసరికి ఇలా రా అని చెప్పనగానే కావ్య అయితే వస్తుంది. ఏమి పుట్టింటి వాళ్ళు వచ్చారు, కనిపించలేదేంటి, వాళ్ళకు మర్యాద చేయవలసిన అవసరం లేదా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను అత్తయ్య గారు అంటూ ఇంకా గబగబా వంటగదిలోకి వెళ్తుంది. కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అత్తయ్య గారిలో ఈ మార్పేంటి, నిజంగానే అత్తయ్య గారు ఇలా మారితే చాలా సంతోషంగా ఉంటుంది కదా అని అనుకుంటూనే ఉండగానే కనకం వాళ్ళు కూర్చునుండగానే పంతులు గారు రావడం జరుగుతుంది. పంతులు గారు వచ్చిన తర్వాత పూజకు ఏర్పాట్లు చెయ్యండి, పూజకు ఏ రోజు మంచిదో ఆ రోజే జరిపించండి అని చెప్పనగానే మీ పేరు బట్టి చూడమంటారమ్మా అని చెప్పనగానే నాకు ఒంట్లో బాగోలేదు, నేను పూజలో కూర్చోలేను అని చెప్పనగానే భార్య కూర్చోలేనప్పుడు భర్త కూర్చోవచ్చు అని చెప్పనేసరికి లేదు నా కొడుకు కోడలు కూర్చుంటారు అని చెప్పనగానే ఒక్కసారిగా కనకం ఇంకా వంటగదిలో ఉన్న కావ్య కూడా చాలా సంతోషపడతారు. ఇంకా అలా అయిన తర్వాత మరి పూజ ఎప్పుడు మొదలు పెట్టమంటారు అనగానే శుక్రవారం బాగుంది కదా, ఇంకా 4 రోజుల సమయం ఉంది, ఈ లోపు మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము అని చెప్పి అపర్ణ అనగానే మంచిదమ్మా ఆ రోజు వస్తాను అంటూ పంతులు గారు వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అపర్ణ అయితే మీ అమ్మ వాళ్ళని చూసుకో అని చెప్పి గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన అపర్ణ వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది. శృతికి ఫోన్ చేసి కావ్య గీసిన డిజైన్స్ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ నాకు పంపించని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా చెప్పేసరికి బ్రైడల్ డిజైన్స్ పంపించు, హెవీగా ఉన్నాయే కావాలి అనగానే సరే మేడం, కావ్య మేడం ఈ మధ్యన గీసినవన్నీ బ్రైడల్ డిజైన్సే అని చెప్పి ఇంకా శృతి చెప్పేసరికి కావ్య అపర్ణకైతే 4-5 డిజైన్స్ పెట్టడంతో అపర్ణకు అందులో బాగా నచ్చిన డిజైన్స్ అయితే మార్వాలికి పంపించి వెంటనే 3 రోజులు అంటే 3 రోజుల సమయంలోనే నగలు రెడీ అవ్వాలి అని చెప్పాను కానీ సరేనమ్మా నేను వెంటనే రెడీ చేస్తాను అంటూ ఇంకా బంగారపు నగలు చేసే అతనైతే చెప్తాడు. ఇంకా పూజ రేపనగా ఆ ముందు రోజు అయితే నగలు తీసుకొచ్చమ్మా, మీరు అడిగిన నగలు తీసుకొచ్చాను అంటూ చెప్పేసరికి అనగానే సరే అయితే ఆ నగలు ఇలా ఇవ్వండి అనగానే ఇంకా ధాన్యలక్ష్మి ఇటు అనామిక అందరూ కూడా నగలు తీసుకురావడం ఏంటి, నగలేంటి అని అనుకుంటుంటారు కానీ ఓహో రేపు పూజ కదా, పూజకి పాత నగలు ఏమైనా మెరుగు పెట్టిస్తుందేమో అక్క అని చెప్పి ఇటు ధాన్యలక్ష్మి కూడా ఏం పట్టించుకోదు. మరుసటి రోజు ఉదయాన్నే పూజకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కావ్య ఎప్పుడు రెడీ అయినట్టే నార్మల్ గా రెడీ అవుతుంది. ఏ కళావతి రెడీ అవ్వలేదా అంటూ ఇంకా రాజ్ అడిగేసరికి రెడీ అయ్యాను కదండి అని చెప్పాను గానీ ఏ కావ్య ఎలా రా అంటూ ఇంకా అపర్ణ చాలా గంభీరంగానే పిలిచేసరికి దగ్గరికి వెళ్తుంది. చెప్పండి అత్తయ్య అనగానే ఇలా రా అంటూ ఇంకా చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్తుంది. ఇంకా తను తీసుకొచ్చిన ఒక పట్టు చీరనైతే కావ్య చేతిలో పెట్టి చీర కట్టుకో అనగానే వెంటనే కావ్య అయితే కట్టుకుని వస్తుంది. కట్టుకుని రావడంతోటే అపర్ణ దగ్గర కూర్చోబెట్టుకుని మరి తను తీసుకొచ్చిన డిజైన్ బాక్స్ ఓపెన్ చేసి నగలన్నీ కూడా కావ్యకి తన చేతులతోటే అలంకరించేసరికి ఒక్కసారిగా కావ్య చాలా అందంగా బంగారు బొమ్మలాగైతే కనిపిస్తుంది అపర్ణ చేతికి. అపర్ణకైతే అలా కనిపిస్తుంది. ఇంకా అలా కనిపించడంతో అపర్ణ అయితే చాలా సంతోషంగా ఇంకా కావ్యను అలంకరించి బయటకు తీసుకొస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఏంటి నిజంగా కావ్యేనా, అపర్ణే అలంకరించి తీసుకొచ్చిందా అని చెప్పి అనుకుంటుండగానే అవి నగలు పాత నగలు కాదు కదక్క, కొత్త నగలు కదా, ఇవెప్పుడు చేయించావు అని చెప్పాను గానీ నిన్నే తీసుకొచ్చారు కదా అని చెప్పనేసరికి అంటే కావ్యకు కొత్త నగలు చేయించావక్క అని చెప్పాను గానీ అవును కావ్య కోసమే కావ్య గీసిన డిజైన్లోంచే మంచి డిజైన్లు సెలెక్ట్ చేసి మరీ కావ్య కోసం నగలు చేయించాను అంటూ ఇంకా
అపర్ణ చెప్పేసరికి అదేంటత్తయ్య నాకు నగలు చేయించలేదు అని చెప్పాను, కానీ నేను నా కోడలికి ఇస్తున్న నగలు, ఈ ఇంట్లో నా తర్వాత పెద్ద కోడలుగా ఉన్న కావ్యకి ఇస్తున్న నగలు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. వెళ్ళు కావ్య, వెళ్ళి రాజు పక్కన కూర్చుని పూజ చెయ్యి అని చెప్పాను, కానీ రెండమ్మా అంటూ ఇంకా పంతులు గారు పిలిచేసరికి కావ్య అలా నడిచొస్తూ ఉంటే రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా బంగారు బొమ్మ నడిచొస్తున్నట్టుగా కావ్య అంత అందంగా రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా చాలా సంతోషపడతాడు రాజు అయితే. అలా సంతోషపడేసరికి ఇంకా ఇద్దరు కూడా కూర్చుని పూజ అయితే చేస్తారు. పూజ మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా ఇంకా అపర్ణ అక్కడే ఉండి కావాల్సినవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా రాజు ఇటు కావ్య ఇద్దరు పూజ చేసే వరకు అక్కడే కూర్చుంటుంది. పూజ మొత్తం పూర్తయిన తర్వాత కళ్యాణ్ నీకు చెప్పిన పని ఏమైందనగానే, ఇదిగో పెద్దమ్మ నువ్వు తీసుకురమ్మంటే ఫ్లైట్ టికెట్స్ తీసుకొచ్చాను అని చెప్పనేసరికి, ఫ్లైట్ టికెట్స్ దేనికి మమ్మీ అంటూ ఇంకా రాజ్ అడగగానే, నువ్వు కావ్య హనీమూన్కి వెళ్ళండి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషపడిపోతారు. ఇంకా సుభాష్ అయితే అలా తనలో తను చాలా సంతోషపడుతూ ఉంటాడు. కావ్య సంతోషానికైతే అవధులు ఉండవు. ఇంకా రాజ్ అయితే ఇప్పుడు ఎందుకమ్మా నీకు ఒంట్లో బాగోలేదు కదా అంటూ రాజ్ మాట్లాడేసరికి, నా హెల్త్ గురించి ఏముంది, కావ్యని ఇన్ని రోజులు నేను కోడలుగా అంగీకరించకుండా చాలా తప్పు చేశాను. ఇప్పటికైనా నా మనసు మార్చుకుని కావ్యని కోడలుగా అంగీకరించాను. అందుకనే కావ్య నువ్వు సంతోషంగా ఉండాలి. నేను కోడలుగా అంగీకరించిన తర్వాత నువ్వు భారీగా అంగీకరిస్తానన్నావు కదా, అందుకోసమనే నేను కావ్యని కోడలుగా అంగీకరించాను అంటూ ఇంకా అపర్ణ చెప్పేసరికి కావ్య అయితే ఎంతో సంతోషంగా ఇంకా అపర్ణ దగ్గరికి వెళ్ళడంతో అపర్ణ అయితే గుండెలకి హత్తుకుంటుంది. నువ్వు నా కొడుకు సంతోషంగా ఉండాలి, నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం అంటూ ఇంకా అపర్ణ అనేసరికి కావ్య ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా హాల్లోంచి వెళ్ళిపోతారు. ఇంకా అనామిక అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య నగలు నాకు లేవా అని చెప్పాను, కానీ నగలు కావాలా, నగలు ఎలా కావాలి నీకు నగలు అయినాను, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా 10 లక్షల రూపాయలు చెక్కులు కట్ట తీసుకుంటే నీ పరువు ఇలానే తగ్గిపోతుంది, నీ పరువుతో పాటు నా పరువు కూడా తీస్తున్నావు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే అనామికనైతే తిట్టడం మొదలు పెడుతుంది. ఇప్పటికి కరెక్ట్ కొత్తగారిలా తయారయ్యావే, ఎప్పుడుకు నువ్వు ఇప్పటి నుంచి అయినా నీ కోడల్ని అదుపాజ్ఞల్లో పెట్టుకుంటే తర్వాత నీ కొడుకు జీవితం కూడా చక్కబడుతుంది అంటూ ఇంకా ప్రకాశం అయితే అంటాడు. మరి కావ్య రాజులు హనీమూన్కి వెళ్లకుండా అనామిక ఏదైనా ప్లాన్ చేస్తుందా? మరి రుద్రాని ఎంత జరుగుతున్నా సైలెంట్ గా ఉందంటే ఏదో ఒక ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా. మరి ఈ ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుని రాజ్ కావ్య హనీమూన్కి వెళ్తారా? మరి నిజంగా మాయ కోమాలోంచి ఎప్పుడు బయటపడుతుంది? సుభాష్ ఏ తప్పు చేయలేదని కావ్య ఎప్పుడు నిరూపిస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.